రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్కు సూచించారు. రాజకీయాలు కక్ష సాధింపు చర్యలకు పోతే రైతులు ప్రజలు నష్టపోతారన్నారు. తక్షణమే ప్రభుత్వం కాళేశ్వరం నుంచి నీటిని పంపింగ్ చేసి రాష్ట్రంలోని రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల బృందంతో కలిసి కేటీఆర్ ఎల్ఎండి రిజర్వాయర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక నీటిపారుదల శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎల్ఎండి రిజర్వాయర్లో గతేడాది ఇదే సమయానికి ఎంత నీరు ఉంది, ఇప్పుడు ఎంత ఉందని తెలుసుకున్నారు. మొదట క్రికెట్ మైదానాన్ని తలపిస్తున్న రిజర్వాయర్ను కాకతీయ దిగువ కాలువ వద్ద ఉన్న హెడ్ రెగ్యులేటర్ వద్ద నీటి మట్టాన్ని, గేట్ల వద్దకు వెళ్లి అక్కడి నీటి మట్టాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర సాగునీటి రంగంలో విప్లవాన్ని సృష్టించారని తెలిపారు. ముఖ్యంగా గోదావరి నదిలో వృధాగా పోతున్న 100 టీఎంసీల నీటిని ఒడిసిపట్టి తెలంగాణలోని బీడు భూములకు మళ్లించాలనే అద్భుతమైన ఆలోచన చేసి ఆచరణలో చూపారని అన్నారు. మేడిగడ్డ నుంచి మొదలు పెడితే అన్నారం, సుందిల్లా బ్యారేజ్లతో సహా 19 బ్యారేజ్లు, రిజర్వాయర్లు, పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 1000 కిలోమీటర్ల పిల్ల కాలువలు తవ్వించారని, మొత్తంగా చూస్తే ప్రపంచంలోనే అతి పెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రూపంలో కాళేశ్వరాన్ని నిర్మించారని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు మేడిగడ్డలో జరిగిన ఒక చిన్న ఘటనను పట్టుకొని దానిని భూతద్దంలో చూపించి మొత్తం కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రాజెక్టుగా చూపే ప్రయత్నంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కేటీఆర్ అన్నారు. గత 8 నెలలుగా లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. గతేడాది సరిగ్గా ఇదే రోజు ఎల్ఎండి రిజర్వాయర్లో 12 టీఎంసీలకు పైగా నీరు ఉండేదని, ఇదే సమయంలో కాళేశ్వరం నుంచి సమయానికి పంపింగ్ చేయడం వల్ల పూర్తిస్థాయి నీటిని నిలిపి రైతుల గుండెల్లో భరోసా ఇవ్వగలిగామని చెప్పారు. కానీ ఏడాది పరిస్థితి గురించి అధికారులతో మాట్లాడితే ఇప్పటి వరకు 45% కంటే తక్కువ వర్షపాతం నమోదైందని, సెప్టెంబర్ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నా గ్యారంటీ లేకుండా పోయిందని చెప్పినట్లు తెలిపారు. మేడిగడ్డ మేడిపండు అయిపోయిందని, అది గోదావరి నీటిలో కొట్టుకుపోతోందని, లక్షల కోట్లు వృధా అయ్యాయని కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రచారమంతా ఉత్తదేనని తేలిపోయిందని కేటీఆర్ అన్నారు. దాదాపు 10 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకొని మేడిగడ్డ టీవీగా నిలబడి ఉందని అన్నారు. ఎల్ఎండి వచ్చినట్టుగానే అవసరమైతే ఎన్ని రిజర్వాయర్లకు వెళ్లి వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తామన్నారు. ఇవాళ కన్నెపల్లి పంపౌజ్కు వెళ్తున్నామని, అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్, కాళేశ్వర ఆలయాన్ని కూడా సందర్శిస్తామని చెప్పారు కేటీఆర్.